హాయ్ అండి. ఈరోజు 5కి నేను ఈ గోంగూర హార్వెస్ట్తో అయితే మీ ముందుకు వస్తాను అనమాట. సో కొంచెం చూడండి. అండ్ ఈరోజు 5:30కి కానీ రేపు 5:30కి కానీ చెప్పలేమండి. మనకేం మనకు బత్తగా పూత అయితే వస్తుందండి, మీరు చూడొచ్చండి. ముళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకోండి ఈ బత్తాయి కూడా పెద్దదైపోతుంది మనకు. వంకాయ అసలు బాగుందండి, చూసారు కదా. వంకాయలు మీరే చూస్తున్నారు, గుత్తులు వేసేసినాయి మనకు. ఇదిగోండి ఇక్కడ కూడా మనకు ఇదిగోండి. అంటే ఇదైతే గుత్తి వంకాయలా మనకు. పెద్దవి వస్తే బాగుంది అనుకున్నాం, బట్ ఏంటో తేడగానే ఉంది. అంటే చిన్నవి వస్తున్నాయి అనమాట. ఇదిగోండి సారీ ఎక్కువగా మనకు నల్ల వంకాయలు వచ్చేసినప్పుడు, తెల్ల వంకాయలు అంటే గ్రీన్ కలర్, గుత్తి వంకాయ లాగా మనకు ఈ ట్రాన్స్లేట్ గుత్తి వంకాయ లాగా అయితే వచ్చేసింది అనమాట అండి. థ్యాంక్స్ అండి. ఒక సబ్స్క్రైబర్ అయితే పెరిగారండి, వాళ్ళెవరితో అని తెలియదు. వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి. నేను సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి. ఫస్ట్లో ఈ 2 మెంబర్స్ ఉండేవాళ్ళు, అది మీకు తెలుసు. సో తర్వాత నుంచి 8కి వచ్చారు. సో 8 నుంచి 12కి వచ్చారు. మొన్నటి దాకా 11, బట్ ఇప్పుడు 12. నాకు కొంచెం ఒక సబ్స్క్రైబర్ పెరిగినందుకు చాలా ఉంది. 12 సబ్స్క్రైబర్ ఎవరో కానండి, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి షేర్ చేసి మంచిగా లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ తెప్పిస్తారండి. నేను గివ్ అవే అయితే ఈజీగా తీయచ్చు, మీకు తెలుసండి. గివ్ అవే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అండి, ఏంటి గివ్ అది ఇవన్నీ ఈజీగా. సో అండర్స్టాండ్ అయిపోతుంది కదండి మనకు. సో నేను చెప్పాలనుకున్నది, ఈరోజు 5:30కి కానీ అట్లా వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట నేను. ప్లస్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సాంగ్స్ పెట్టడం వల్ల మనకు అది లైక్స్ కానీ పెరుగుతున్నాయి. సాంగ్స్ వల్ల పెట్టడం వల్ల రష్ గార్డెన్ నైస్ వావ్ బ్యూటిఫుల్ కింద టైప్ చేసి పెట్టడం వల్ల మంచి వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో వాయిస్ ఓవర్ ఇద్దామా ఇవ్వకూడదా మీ డెసిషన్ అనమాట. కామెంట్ చేయండి. బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.